ప్రభునందు మాకు అత్యంత ప్రియులైన దేవుని ప్రజలందరికీ మన ప్రభువును రక్షకుడును పూజనీయుడైన యేసుక్రీస్తు ప్రభు వారి ఉన్నతమైన నామంలో శుభాలు ప్రకటిస్తున్నాను. మీరంతా క్షేమంగా ఉన్నారా? బాగున్నారు కదా? ప్రతిరోజు మీకోసం బలంగా ప్రార్థన చేస్తున్నాము. క్రైస్ట్ వర్షిప్ సెంటర్లో మరియు జాన్ వెస్లీ ఇంటర్నేషనల్ మినిస్ట్రీస్ ప్రేయర్ టవర్స్లో మీకోసం చాలా బలంగా ప్రార్థనలు జరుగుతున్నాయి. మీరందరూ కూడా ఆత్మలో వర్ధిల్లాలి, ఆత్మఫలాన్ని ఫలించాలి, దేవుని చిత్తానుసారంగా మీరు జీవించాలి, ఆయన మార్గాల్లో మీరందరూ నడవాలని ప్రతిరోజు మీకోసం బలంగా ప్రార్థన చేస్తున్నాం. దేవుని వాక్యాన్ని ఉన్నదొన్నట్టుగా మీ ముందు ఉంచడం వలన దేవుని చిత్తాన్ని మీరు గ్రహించాలని, దేవుని ప్రేమ యొక్క లోతును మీరు గుర్తించాలన్నదే మా యొక్క ఆలోచన. ఈ పరిచర్య ద్వారా దేవుడు జరిగిస్తున్న అనేకమైన అద్భుత కార్యాలను బట్టి, అనేక మంది జీవితాలను కట్టుచున్న విధానాన్ని బట్టి మేము ప్రభువుని స్తుతించకుండా ఉండలేకపోతున్నాం. మాతో కలిసి మీరు కూడా ప్రార్థనలో ఏకీవిస్తున్నందుకు, ఈ పరిచర్యలో సహకరిస్తున్నందుకు మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ప్రతిరోజు ఒక దివ్య వాగ్దానాన్ని బైబిల్లోంచి మనం ధ్యానం చేయడం వలన దేవునికి మరింత దగ్గరగా మనం రాగలుగుతున్నాం, దేవుని చిత్తాన్ని మనం గ్రహించగలుగుతున్నాం. ఈరోజు వాగ్దానంగా యెషయా గ్రంథం 65వ అధ్యాయం 9వ వచనాన్ని చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథం ఉన్న వారందరూ కూడా తెరిచి చూడండి. ద బుక్ ఆఫ్ ఐజాయా చాప్టర్ 65 and verse 9. యాకోబు నుండి సంతానమును, యూదా నుండి నా పర్వతములను స్వాధీనపరుచుకుని వారిని పుట్టించెదను. నేను ఏర్పరచుకుని వారు దానిని స్వతంత్రించుకుందరు, నా సేవకులు అక్కడ నివసించెదరు. ఈ వాగ్దానం ఎంత గొప్పగా ఉందో ఆలోచన చేద్దాం. యూదా నుండి నా పర్వతములను స్వాధీనపరుచుకున్న వారిని నేను పుట్టిస్తాను. దేవుడు సర్వశక్తి కలిగిన వాడు, ఆయన సృష్టికర్తన దేవుడు. ఆయన మాట్లాడుతున్న మాట పర్వతాల మీద తన బిడ్డలు ఉండాలని, పర్వత శిఖరాలను అధిరోహించాలని దేవుడు ఆశిస్తున్నాడు. ఏంటి పర్వతాలు అంటే హిమాలయ పర్వతాల్లో, లేకపోతే ఆల్ఫ్ పర్వతాల్లో, ప్రపంచంలో పర్వత శ్రేణులు చాలా ఉన్నాయి. వాటిని అధిరోహించాలని దేవునికి ఆలోచన కాదు. ఈ రోజుల్లో చాలామంది పర్వత అధిరోహికులు ఉన్నారు. నేపాల్ అనే దేశానికి నేను వెళ్ళినప్పుడు అక్కడ చాలామంది నేపాల్కి వచ్చే కారణం ఏంటంటే హిమాలయ పర్వతాలను ఎక్కాలని, ఎస్పెషల్లీ ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించాలని చాలామంది ప్రయత్నం చేస్తున్నారు. మన దేశంలో చాలామంది యవన బిడ్డలు కూడా ఈ రోజుల్లో ఒక మంచి రికగ్నిషన్ కోసం, లేదా ఏదో ఒకటి సాధించాలన్న తపనతో వారు ఎవరెస్ట్ శిఖరాన్ని సాధిస్తున్నారు. దట్స్ ఓకే. అయితే దేవుడు ఏ పర్వతాల గురించి మాట్లాడుతున్నాడు? యూదా నుండి నా ప్రజలు పర్వతాలు ఎక్కువగా ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడే. ఏ పర్వతాలంటే జీవితంలో ఉన్నత శిఖరాల మీద నివసించడం. చాలామంది ఈ రోజుల్లో దేవుణ్ణి అంగీకరించాము అని చెప్పుకుంటూనే దిగుడు ప్రాంతాల్లో దిగువన నివసించే జీవితాలు కలిగి ఉన్నారు. వారిలో ఏ విధమైన అభివృద్ధి కనబడడం లేదు, ఏ విధమైన ఆధ్యాత్మిక ఉజ్జీవాన్ని వారు చూడలేకపోతున్నారు. కేవలం పేరుకు మాత్రమే క్రైస్తవులుగా, పేరుకు మాత్రమే దేవుని అంగీకరించామని చెబుతూ, పేరుకు మాత్రమే సంఘ పెద్దలు అని చెప్పుకుంటూ, లేదా పేరుకు మాత్రమే సేవకులు అని చెప్పుకుంటూ చాలామంది లోతైన దిగువ స్థలాల్లోనే బ్రతుకుతున్నారు. కానీ ఉన్నతమైన అనుభవాల్లో వారు ఉండటం లేదు. యేసు ప్రభువు వారు ఈ లోకానికి వచ్చిన ప్రధానమైన కారణాలలో ఒకటి ఏంటంటే పడిపోయిన మనలో లేవనెత్తి ఉన్నత స్థలాల్లో నిలబెట్టాలన్న దేవునికి ఆలోచన. కొండ మీద ప్రసంగం అనే మాట మనం విన్నాం, సెర్మన్ ఆన్ ది మౌంట్. యేసు ప్రభు ఎందుకు కొండ మీదకి వెళ్ళి అక్కడ కూర్చుని తన శిష్యులతోనో వచ్చిన ప్రజలతోనో ఆ మాటలు చెప్పారు అంటే, కొండ మీద ప్రసంగం మనలను కొండ మీద నిలిపే ప్రసంగం, అంటే ఉన్నతమైన స్థలములో నిలిపే ప్రసంగం అని అర్థం. ప్రభువు మాటలు విన్నవారు, ఆ మాటలకు లోబడేవారు అనుదిన జీవితంలో దేవుని వాక్యాన్ని తనకు అప్లై చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా ఉన్నత స్థలాల్లోనే ఉంటారు. దేవునికి ఆలోచన అదే. దేశం యొక్క ఉన్నత స్థలాల్లో ఎక్కిస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానం చాలా గొప్పది. దేవుని బిడ్డలైన మనం ఉన్నతమైన ఆశయాలు కలిగి ఉండాలి. దేవుని బిడ్డలైన మనం ఉన్నతమైన నిర్ణయాలు తీసుకునే వారంగా ఉండాలి. ఉన్నతమైన విధానంలో దేవుణ్ణి సేవించే వారంగా ఉండాలి. అంతేగాని కాంప్రమైజ్ అయిపోయిన లైఫ్లో లోకంతో కలిసిపోయి, లోకంతో మిళితం అయిపోయి బ్రతకాలని దేవుడు ఆశించట్లేదు. యూదా నుండి నా పర్వతాలను స్వాధీనపరుచుకునే వారు వస్తారు. యూదా అనగా భౌతిక సంబంధమైన యూదా గోత్రం గురించి నేను మాట్లాడడంలా. యూదా అనే మాటకు దేవునికి స్తోత్రం అని అర్థం, దేవుని స్తుతించుట అని అర్థం, దేవుని గణపరచుట అని అర్థం. అయితే ఎవరైతే దేవుని స్తుతిస్తారో, ఆయన ఆరాధిస్తారో, దేవుని కీర్తిస్తారో, ఆయన నామమును సన్నతిస్తారో, ఆయన పరిశుద్ధ నామములో అతిశయిస్తారో వారు పర్వతాలను స్వాధీనపరుచుకుంటారు. నువ్వు ఎప్పుడూ విచారంతో ఉంటే పర్వతాలు ఎక్కలేవు. కలవరంతో ఉంటే నువ్వు ఎప్పుడు పర్వత శిఖరాలు అధిరోహించలేవు. నీ గత జీవితాన్ని ఎప్పుడు జ్ఞాపకం చేసుకుని కుమిలిపోతూ ఉంటే నీ ముందున్న పర్వతాన్ని ఎప్పుడు నువ్వు ఎక్కలేవు. ఇంకో మాట చెప్తాను, జాగ్రత్త వినండి. పర్వతాన్ని ఎక్కే వాళ్ళు
ఎంత లైట్ వెయిట్ ఉంటే అంత ఫాస్ట్గా పర్వతాన్ని ఎక్కగలరు. నువ్వు ఎక్కువ భారాలు పెట్టేసుకుంటే నువ్వు పర్వతాన్ని ఎప్పుడు ఎక్కలేవు. చాలామంది లేనిపోయిన భారాలన్నీ తగిలించుకుంటారు జీవితంలో, లేనిపోయిన కష్టాలన్నీ మీద వేసుకుంటారు, లేనిపోయిన కలవరాలన్నీ కూడా వాళ్ళకి పట్టనవి కూడా మీద వేసుకుని కృంగిపోతూ ఉంటారు, ఏడుస్తుంటారు, దుఃఖపడుతూ ఉంటారు. నువ్వు ఎప్పుడు ఎక్కుతావు పర్వతాన్ని? పర్వతాలు ఎక్కే వాళ్ళని అడగండి, ఎంత లైట్ వెయిట్తో వాళ్ళు ప్రయాణం ప్రారంభిస్తారో అంత త్వరగా గమ్యాన్ని చేరుకుంటారు. కానీ ఎక్కేవాళ్ళు 4 బస్తాలు మీద వేసుకుంటే ఏమాత్రం పైకి ఎక్కలేరు. నీ జీవితంలో ప్రతి భారాన్ని సులువుగా చిక్కులుపెట్టు ప్రతి పాపాన్ని వదిలేయాలి, అప్పుడే నువ్వు పైకి వెళ్ళగలవు. చాలామంది ప్రార్థన చేస్తారు, ప్రభువా మమ్మల్ని ఉన్నతమైన స్థలాల్లో నిలబెట్టున్నాయని, మా పిల్లల్ని ఉన్నతంగా ఆశీర్వదించి ప్రభువాన్ని ప్రార్థన చేస్తారు. దట్స్ ఫైన్. అయితే ఉన్నతంగా ఎదగాలనుకున్న నీవు వదిలిపెడుతున్నావు. మరి వదిలిపెట్టాల్సిన వాటిని లోకాన్నంతా మీదేసుకుంటున్నావు, లోక సంబంధమైన విషయాలన్నీ మీదేసుకుంటున్నావు. అందును బట్టి నీ జీవితంలో ఎదగలేకపోతున్నావు, ఉన్నతమైన స్థితికి రాలేకపోతున్నావు. విడిచిపెట్టే ఈరోజు వాటన్నిటిని. ప్రభు వైపు చూడు, మేలుతో ప్రభు నేను నింపడానికి ఇష్టపడుతున్నాడు. నువ్వు పర్వత శిఖరం మీద ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు. ఎస్, నా మటుకు నా జీవితంలో నేను చెప్పగలను, నా జీవితాన్ని ప్రభువుకు అప్పగించిన నాటి నుండి ఈ రోజు వరకు నా ప్రార్థన అదే, ప్రభువా ప్రతిరోజు నా జీవితంలో ఒక మెట్టు ఎక్కడానికి సహాయం, నేను దిక్కకూడదు నాయన, దిగిపోయిన అనుభవం నాలో ఉండడానికి వీల్లేదు, నేను ఎక్కాలి కానీ దిగకూడదని ప్రార్థన చేస్తుంటాను. దేవుడు నడిపిస్తున్నాడు. దావీదు భక్తుడు కూడా నా సందర్భంలో అదే ప్రార్థన చేశాడు, నేను ఎక్కలేనంత ఎత్తైన కొండ మీదకి నన్ను ఎక్కించి ప్రభు అని ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసినట్టుగానే ప్రయత్నం చేశాడు కాబట్టి దేవుడు ఒకరోజు నా ఉన్నతమైన స్థితికి నిలబెట్టాడు. ఆ స్థితిలో దావీదు దేవుని స్తుతించడం ప్రారంభించాడు. ఈరోజు ఒకవేళ నీ జీవితంలో ఎదుగు బొదుగు లేని జీవితం, అభివృద్ధి లేని పరిస్థితులను ఉంటే ఈ వాగ్దానాన్ని క్లెయిమ్ చేయ, ప్రభువా నేను కూడా నేను స్తుతించే వ్యక్తుల జాబితాలో ఉండాలని కోరుతున్నాను, నీకు స్తుతి సింహాసనాన్ని వేసే వ్యక్తిగా ఉండాలని ఆశిస్తున్నాను ప్రభు అని నువ్వు దేవుని వైపు తిరగగలిగితే ప్రభు నిన్ను ఉన్నత శిఖరాల మీదకి ఎక్కిస్తారు. అక్కడ తన సేవకులు ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, యూదా నుండి పర్వతాలను అధిరోహించే వారిని పుట్టిస్తానని వాగ్దానం చేశావు. ఇంతవరకు మా ప్రియులు దిగుడు స్థలాల్లో దిగిపోయిన అనుభవాల్లో చాలామంది ఉన్నారేమో, లేవనెత్తండి ప్రభా. ఉన్నతమైన అనుభవాల చేత వారు నింపండి. ఉన్నతమైన ఆశీర్వాదకరమైన అనుభవాల్లో వారు ఎదుగునట్లుగా ప్రతిరోజు విశ్వాస జీవితంలో, భక్తి జీవితంలో నిన్ను మహింపరచడంలో, నీ నామాన్ని ఘనపరచడంలో వారు మెట్లు ఎక్కేవారుగా ఉండడానికి సహాయం చేయండి ప్రభువా. ప్రతి భారాన్ని సులువుగా చిక్కులు పెట్టి ప్రతి పాపాన్ని విడిచిపెట్టి వారి ముందున్న లక్ష్యాన్ని చేరుకోవడానికి ప్రతి ఒక్కరికి మీరే సహాయం చేయండి. అనారోగ్యంతో ఉన్న వారికి స్వస్థ ఇవ్వండి. ఆర్థిక సంబంధమైన ఇబ్బందులను వారు లేవనెత్తండి. ఈరోజు ఒక అద్భుతాన్ని నుండి ఆశిస్తున్న వారి జీవితంలో మేలు చేయండి. కోర్టు సమస్యల నుండి విడుదల చేయండి. ఘనత మహిమ నీకే చెల్లిస్తూ యేసయ్య నామం పేరట అడిగి వేడుకొనిచున్నాం తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ వండర్ఫుల్ డే. మీరు ఇంతవరకు విన్న దైవ సందేశం మరియు దేవుని సేవకులు చేసిన ప్రార్థన మీకు ఆశీర్వాదకరముగా ఉన్నదని విశ్వసించుచున్నాము. ఈ సందేశాన్ని మీ స్నేహితులకు, బంధువులకు షేర్ చేయండి. మీకు ఏదైనా ప్రార్థన అవసరత ఉన్నచో మా ఫోన్ నంబర్లకు కాల్ చేయండి. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే విశ్వాసంతో సాగుచున్న ఈ పరిచర్యను ప్రోత్సహించండి. మరిన్ని వర్తమానాలు, పాటలు వినుటకు జాన్ వెస్లీ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొనండి. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడైండును గాక.